అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము బద్వేల్ వికలాంగుల కార్యదర్శిని. నేను నా పేరు ఖదీరుల్లా. మాకు ఎక్కడ స్థలం లేదు. స్థలం లేక మేము ఇక్కడ సిద్ధోటం రోడ్లోని ఈడ ఖాళీ జాగా ఉంటే మేము ఇక్కడ వికలాంగులం అందరం కలిసి గుడిసెలు వేసుకున్నాము. కొంతమంది అధికారులు, పోలీసు వాళ్ళు కుంభకయ్యి అందరూ వచ్చి మా గుడిసెలు పెరికేసి రాత్రిపూట 1 గంట 2 గంటలకు మా గుడిసెలన్నీ పెరికేసి కాల్చేసిపోయినారు. కానీ మేము వదిలిపెట్టము. ఈ స్థలం ఎలాగైనా మేము పోరాడుకుంటాము. పోరాడుకున్న దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా వికలాంగులకు ఎక్కడైనా స్థలం ఉంటే మీరు వెరిఫై చేసి కనిపెట్టుకు మాకు తీసేయండి. అంతవరకు ఈ స్థలం వదిలిపెట్టే క్వశ్చనే ఉండదు. వదిలిపెట్టము. మేము ప్రాణాలైనా ఇస్తాం కానీ ఈ స్థలానికి మాత్రం వదిలిపెట్టాం. ఈ స్థలం మాత్రం వదిలిపెట్టాం. ఉంటే ఈ భూమిలో ఉంటాం, లేకపోతే పోలీస్ స్టేషన్లో అయినా ఉంటాం. ఇది మాత్రం వదిలిపెట్టాం. ఈ స్థలం మాత్రం వదిలిపెట్టాం. మాకు ఎక్కడా లేవు. మేము వికలాంగులు కోనల్లో మేము పోలేము. బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 2000 మంది వికలాంగులు అనేక మార్లు సంవత్సరం కాలం పాటు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి, అయ్యా మాకు ఎక్కడ 1 సెంటు స్థలం కూడా లేదు, దయచేసి మాకు 1 సెంటు 2 సెంట్లు స్థలం ఇవ్వండి, మేము నివాసం వేసుకొని సంసారం ఉంటామని చెప్పి అనేక మార్లు అధికారులను వేడుకున్నప్పటికీ అధికారులు స్పందించకపోగా, అధికారులు వికలాంగుల స్థితిగతులు కూడా పట్టించుకోకపోగా, ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో ఆ స్థలంలో వికలాంగులు వారిగా స్వయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండదండలతో మద్దతుతో నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ కాపురం ఉన్నటువంటి నేపథ్యంలో వికలాంగులు అనేటువంటి విశ్వాసం కూడా లేకుండా రాత్రికి రాత్రి ఆ గుడిసెలను కూల్చివేయడం జరిగింది. అయితే ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఎవరు? వాళ్ళు భూమి లేకపోతే మీరు ఒప్పుకోరు. అందుకే బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి పబ్లిక్ పర్పస్లు, లేకపోతే చెరువులు, కుంటలు, వాగులు, ఇనామీ భూములతో సహా ఆక్రమించున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ స్థలాలను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోగలరా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు వీళ్ళ మీద కక్ష కట్టారు. అలా ఒకటి అడుగుతా ఉన్నాం, వికలాంగులకు అన్యాయం చేస్తే మీరు కూడా వికలాంగులు అవుతారు. మీ ఇంట్లో వికలాంగులు ఉంటే అర్థమవుతుంది. 2 సెంట్ల పేదలు స్థలాన్ని ఆక్రమించుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు గతంలో మీ ఆస్తులెంత, ఇవాళ మీ ఆస్తులెంత? అంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ల ఫీజులతో, లేబర్లు కట్టేటువంటి పన్నులతో మీరేమో కోటేశ్వరులు అవ్వాలా? ఇక్కడ ఉన్నటువంటి పేదలు, లేబర్లు మా చుట్టుపక్కల ఉండకూడదని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు ఇవాళ చాలా దాష్టికంగా, దౌర్భాగ్యంగా, దుర్మార్గంగా ఈ గుడిసెలను కూల్చారు. ఒకటే చెప్తా ఉన్నాం, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.